ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏంటి వేడివేడిగా పగలొచ్చేస్తుంది అనుకుంటున్నారా? ఇదేంటంటే ఫిష్ ఫ్రై ఏంటి ఎలా ఉందని మళ్ళీ డౌట్ వచ్చిందా? ఇది అచ్చ తెలుగులో చెప్పాలంటే సొరపిట్ట అనమాట. సొర చేపల్ని తెచ్చుకొని ఈ విధంగా సొరపిట్ట చేసుకున్నామంటే తినేవాళ్ళందరూ ఒక ముద్ద ఎక్కువనే తింటారు. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అస్సలు అంటే అస్సలు వదిలిపెట్టరు. తిన్నారంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఇలా వేడి వేడి అన్నం తీసుకొని అన్నంలో వేడి వేడి సొరపిట్టు వేసుకొని కొంచెం లెమన్ అలా పిండుకొని ఒక్క ముద్ద అన్నం తిన్నారంటే అబ్బబ్బబ్బా టేస్ట్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. సూపర్ ఉంటుంది టేస్ట్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా సొర చేపలను తీసుకోవాలి. తీసుకొని వీటిని 2 ముక్కలుగా కట్ చేసి లోపల వేస్ట్ అంతా తీసేసి మనం ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకొని చేపలు మునిగేంత వరకు పొయ్యి మీద పెట్టుకోవాలి. చూడండి, కొంచెం వేడెక్కుతుంది చూసారా? వాటర్ ఇలా పొంగి వచ్చేసరికి మనం తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పైన ఇసుక ఉంటుంది అనమాట. ఇవి సముద్రం చేపలు కదా, పైన స్కిన్కి ఇసుక ఉంటుంది. అవి ఇలా తీసేసుకుంటే ఇసుక అంతా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం తీసేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా ఉన్నాయో? ఈ విధంగా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత ఈ చేపల్ని మనం పొడిలా చేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా చేతితో చిదుముకుంటే మనకి పౌడర్లా పొడి అయిపోతుంది అనమాట. ఈ బోన్స్ కూడా మనకి ముక్కలు అయిపోతాయి. చూడండి, ఈ బోన్స్ అనేవి తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇలా ముక్కలు చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం మసాలాలు ఎక్కువనే పడతాయి. ఒక 3 టేబుల్ స్పూన్ల అల్లం, అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయ, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు. మసాలాలు ఎక్కువ పడతాయండి ఇందులో. 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే ఒక 3 ఇంచుల దాల్చిన చెక్క, నెక్స్ట్ ఒక 5 యాలకులు, అలాగే ఒక 6 వరకు లవంగాలు, అలాగే 2 స్టార్ పువ్వులు ఉంటాయి కదా బిర్యానీలో వేసుకుని, అవి 2 వేసుకోండి. కొంచెం నీచు వాసన రాకుండా ఉంటుంది. ఓకే, అలాగే ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇవి కూడా పేస్ట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు నెక్స్ట్ మసాలా 2 పేస్ట్ చేసుకొని పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు చూసారా నేను ఫిష్ అయితే ఇలా చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో చేసుకున్న మసాలా అంతా వేసేసుకోండి. ఎందుకంటే ఇందులో అన్నీ కూడా డబల్ క్వాంటిటీలో పడతాయి. ఈ ఫిష్కి సొరపిట్టు చేసుకునేటప్పుడు కూడా అన్నీ ఎక్కువ పడతాయి అన్నమాట. ఓకే, ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని 4 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. ఎక్కువ అవుతుంది అనుకోకండి, సరిగ్గా సరిపోతుంది. ఓకే, 4 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత కావాలితే యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ని తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఓకే, కారం అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు ఎక్కువ తక్కువ చూసుకొని మీ తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇదంతా ఇలా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఉప్పు కారం చూసేసుకోవచ్చు. ఈ పేస్ట్ని ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి టేస్ట్ చెక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ప్యాన్ పెట్టుకొని ఇందులో నువ్వుల నూనె వేసుకున్నాను. చాలా బాగుంటుంది దీనికి టేస్ట్. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 5 ఎండుమిర్చి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు. దీనికి ఏంటంటే మనం ఈ పేస్ట్లు వేపుడు చేసుకునేటప్పుడు ఇలా పోపు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఫిష్ మిక్స్ వేసేసుకోండి ఇందులో. ఇప్పుడు బాగా కలిపేసుకోండి. చూసారా? ఇప్పుడు మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక పావు గంట ఇలా ఉడకనివ్వండి. మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి. మధ్యలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా ఎక్కువనే పడుతుందండి.
ఒక గుప్పెడు కొత్తిమీర ఇప్పుడు వేసాను. అలా లాస్ట్లో మళ్ళీ వేసుకుందాము. చూసారా కొంచెం వాటర్ తగ్గింది. ఒక పావుగంట తర్వాతకి ఇప్పుడు మూత పెట్టకండి. మూత పెట్టకుండానే ఇలా డ్రై చేసుకోవాలి. మనం మూత పెట్టేస్తే మళ్ళీ ఆవిరి అనేది అలా దిగిపోతుంది అనమాట. చూసారా ఇంకొక పావుగంట మనం ఫ్రై చేసుకుంటే చక్కగా ఇలా డ్రై అయిపోతుంది. సరిపెట్టి అనేది ఎప్పుడు కూడా ఇలా డ్రైగా వేయించేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే మీలో ఎంతమందికి తెలుసు నాకు కామెంట్లో చెప్పండి. టేస్ట్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. అర్జెంటుగా ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఓకే, చూసారా చక్క ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాము. మా పిల్లలైతే సూపర్ ఇష్టంగా తింటారండి. ఇది చాలా ఇష్టం వాళ్ళకి. చూడండి ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో కొంచెం లెమన్ పిండుకొని తింటే మరి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఆహా అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తెచ్చేసుకొని ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు చేరుతుంది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీమతి క్రియేషన్స్. బాయ్ ఫ్రెండ్స్.